Hey, what's up guys? This is Harsha. Welcome back to our channel Harsha Fitness Guru. సో గాయస్ చాలామంది అయితే ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తారు. నాకు చాలామంది అయితే పర్సనల్గా డిఎం చేశారు. సో వాళ్ళందరి డౌట్స్ అయితే ఈరోజు మన వీడియోలో క్లియర్ చేసుకోబోతున్నాం. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మీరు ఒకసారి ఒక పాత వీడియో ఇస్తాను. లాస్ట్ టైం ఒక డైనమల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో మన వీడియో నచ్చినైతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక పర్సన్ అయితే మనకి ఏమైనా కామెంట్ పెట్టాడంటే, బ్రదర్ నాకు 18 years అయితే వచ్చాయి, నేను డైనమల్ టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చా? అలాగే ఇంకో పర్సన్, బ్రదర్ నేను ఒక 2 years నుంచి జిమ్ చేస్తున్నాను, నాకు బాడీ ఎటువంటి గ్రోత్ లేదు, ఒకవేళ నేను డైనమల్ టాబ్లెట్స్ వాడినట్టయితే నాకు ఏమైనా చేంజెస్ వస్తుందా, నాకు ఏమైనా యూజెస్ ఉన్నాయా, ఒకవేళ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అయితే ఇలా చాలా రకాలుగా అయితే కామెంట్స్ పెట్టారు. ఇంకో పర్సన్ అయితే బ్రో అసలు డైనమల్స్ ఎలా యూజ్ చేయాలి, అసలు ఎన్ని సైకిల్గా యూజ్ చేస్తారని కొంతమంది కామెంట్ పెట్టారు. సో ఈ డౌట్స్ అన్నీ మీకు మెయిన్ పాయింట్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే చివరికి చూడండి. అలాగే ఈ డైనమల్ టాబ్లెట్స్ యూజ్ చేయాలని నేను అయితే రికమెండ్ చేయట్లేదు. యాక్చువల్గా ఒక ఫిట్నెస్ ఫీల్డ్లో అందరూ ఉంటారు. సో ప్రతి దాని మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. సో అందుకోసం మాత్రమే మీకు ఒక ఐడియా వస్తుంది మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో చాలామంది అడిగారని కేవలం మీకోసం మాత్రమే, అంతేగాని ఈ వీడియోలో డైనమల్ చెప్పానని చెప్పి ఇలా వాడాలి అలా వాడాలి చెప్పానని చెప్పి వాడొద్దు, నేనైతే రికమెండ్ చేయను. సో దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు చివరిలో క్లియర్గా చెప్తా. స్టే ట్యూన్. ఈ డైనమల్స్ అనేవి 90sలో కంపేర్ చేసుకుంటే 20sలో చాలా రకాల కంపెనీలు వచ్చాయి. ఒక్కొక్క కంపెనీ ఒక రకాల పేరు పెట్టుకుంది, డైనబోల్ అని డెల్బోల్ అని. సో చాలా రకాలు పెట్టుకున్నాయి. సో మార్కెట్లో అయితే చాలా రకాలు దొరుకుతున్నాయి. సో వీటిల్లో ఫస్ట్ కాపీ ఉంటుంది, సెకండ్ కాపీ ఉంటుంది, థర్డ్ పార్టీ ఉంటుంది, అలాగే ఒరిజినల్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని చూడాలి. అలాగే అసలు డైనమల్స్ని ఎలా యూజ్ చేయాలి, ఈ డైనమల్స్ ట్యాబ్లెట్స్ని ఎంజీలో ఉంటాయి. సో వీక్ లెక్క అంటే ఒక సైకిల్ వచ్చేసరికి 8 weeks లేదా 6 weeks 7 weeks ఇలా ఉంటుంది ఒక సైకిల్ అనేది. సో ఇక సైకిల్ ప్రకారంగా వెళ్తే ఒక ఎంజీ ఫస్ట్ వీక్ మొత్తం ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు, అంటే 10 mg తీసుకుంటారు. పర్ ట్యాబ్లెట్ వచ్చేసరికి 10 mg. సో ఫస్ట్ వీక్ మొత్తం ఎగ్జాంపుల్ మండే స్టార్ట్ చేస్తే సండే వరకు డైలీ ఒక్కొక్క ట్యాబ్లెట్ అయితే ఇంటేక్ చేస్తారు. ఆ ట్యాబ్లెట్ ఎప్పుడు తీసుకుంటారంటే బిఫోర్ మీల్ అని తీసుకోవచ్చు, ఆఫ్టర్ మీల్ అయినా తీసుకోవచ్చు. సెకండ్ వీక్ వచ్చేసరికి 2 ట్యాబ్లెట్స్కి ఇంక్రీజ్ చేస్తారు, అంటే 20 mg తీసుకుంటారు. సో ఇవి కూడా అంతే, బ్రేక్ఫాస్ట్లో ఒకటి లేదా నైట్ ఒకటి ఎలా వేసుకుంటారు. థర్డ్ సరికి 30 mg అంటే 3 ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. ఇవి బ్రేక్ఫాస్ట్లో అలాగే ఆఫ్టర్నూన్ అలాగే డిన్నర్లో అయితే ఒక్కొక్క ఎంజీని అయితే యాడ్ చేసుకుంటారు. ఫోర్త్ వీక్ వచ్చేసరికి అడిషనల్గా ఇంకో ట్యాబ్లెట్ యూజ్ చేస్తారు, అంటే ప్రీ వర్కౌట్కి, అంటే ప్రీ వర్కౌట్ టైంలో ఈ ట్యాబ్లెట్ ఒకటి తీసుకుంటారు. అలాగే డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ కావాలి. ఫోర్త్ వీక్ అయిపోయిన తర్వాత ఎంజీ అనేది మళ్ళీ తగ్గుతూ వస్తుంది. సో ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి 3 mg డైలీ, ఓకేనా. సారీ, ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి 3 ట్యాబ్లెట్స్ అంటే 30 mg వస్తుంది. అలాగే 6th వీక్ వచ్చేసరికి 2గా పడిపోతుంది, 2 ట్యాబ్లెట్స్. అలాగే 7th వీక్ వచ్చేసరికి 1. సో ఇలా సైకిల్స్ ఉంటాయి. సో నేను చెప్తానని చెప్పి మీరు ట్రై చేయొద్దు, మీకు ఒక జస్ట్ ఒక క్లారిటీ ఈ ఫిట్నెస్ ఫీల్డ్ మీద ఏది పలానా ఐడెంటిఫై కోసం మాత్రమే చెప్తున్నా. నాకు తెలిసి మన తెలుగు ఫిట్నెస్లో ఎవరో చెప్పుండ్రు దీని గురించి. సో నేనైతే డేర్ చేసి చెప్తున్నా, ఎవరు వీటి జోలికి రారు, స్టాండర్డ్స్ జోలికి రారు, ఎందుకంటే చెప్తే వీడు వాడుతున్నాడు అని సంథింగ్ అనుకుంటారు. అలా ఏముండదు. సో మీకు ఒక నాకు వచ్చిన కామెంట్ అంటే నా ఛానల్ అన్నింటిలో నేను చేసిన డైనమల్ ఒక వీడియోనే ఎక్కువ రీచ్ వచ్చింది, ఎక్కువ యూజ్ వచ్చింది, కామెంట్స్ ఎక్కువ వచ్చాయి. దాని నుంచి నాకు ఎక్కువ మంది మెసేజ్ పెట్టారు. సో అందుకోసం వాళ్ళ కోసం మాత్రం వీడియో చేస్తున్నా, ఒక క్లారిటీ కోసం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే 18 years నిండా బ్రో నాకు నేను డైనమల్ వాడచ్చా? ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు. నువ్వు జిమ్ 18 years దాటావు అని డైనమల్స్ వాడాలి, లేదా నాకు 15 years ఉంది డైనమల్ వాడకూడదని ఏం లేదు, అలా ఏం లేదు. నేను వాడమని చెప్పను, ఏజ్తో సంబంధం లేదు. ఏ మెడిసిన్ తీసుకోవాలన్నా కూడా ఏజ్తో సంబంధం లేదు. అలాగే నేను 2 years జిమ్ చేస్తున్నా బ్రదర్, నాకు బాడీ రావట్లేదు, డైనమల్ యూజ్ చేయొచ్చా? నువ్వు 2 years జిమ్ చేస్తున్నావు కరెక్టే, నువ్వు డైట్ కరెక్ట్గా ఫాలో అవుతున్నావా, నీకు బాడీకి కావాల్సిన ఇంటేక్ క్యాలరీస్ ఇస్తున్నావా, బాడీకి కావాల్సిన ఇంటేక్ ప్రోటీన్ ఇస్తున్నావా, అవి చెక్ చేసుకో. డైనమల్స్ వాడితే మనకు వచ్చే బెనిఫిట్స్ చెప్తాయి. ఇప్పుడు డైనమల్స్ వాడడం వల్ల వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, 100% ఇంక్రీజ్ అవుతుంది. 5 to 10 kg అయితే ఈజీగా ఈ సైకిల్లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మజిల్ కంటే మన స్కిన్కి మజిల్కి మధ్య వాటర్ ఇంటెన్షన్ ఎక్కువ అవుతుంది, అంటే వాటర్ స్టోర్ అనేది ఎక్కువగా స్టోర్ చేస్తుంది. సో అందువల్ల ఇట్లా లావుగా వస్తాం, ఈ సైజ్ వస్తుంది. కానీ ప్యూర్ మజిల్ ఉండదు, వాటర్ అంటే ఎక్కువ ఉంటుంది.
సో ఆపేసినప్పుడు ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎట్లయిపోతుంది, ఇప్పుడు ఒక న్యాచురల్గా నువ్వు కొంత బాడీని అచీవ్ చేస్తావు, ఆ డైనమిక్ చేసిన తర్వాత ఒక 10 kgs పెరిగిందనుకో, నువ్వు ఆపేసిన తర్వాత నువ్వు న్యాచురల్గా చేసిన బాడీ కంటే సగానికి పడిపోతుంది. ఓకేనా. కొంతమందికి ట్యాబ్లెట్స్ పడినప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్గా ర్యాషెస్ వస్తాయి ఎర్రగా. సో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, జుట్టు ఊడిపోతుంది. సో రిజల్ట్ ఉంటే అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కన్ఫామ్ ఉంటాయి. దీని జోలికైతే ఎవరు వెళ్ళొద్దు. సో అంటే బాడీ బిల్డర్స్ యూజ్ చేస్తారు కదా అంటే వాళ్ళు వేరు, మనం జస్ట్ ఫిట్నెస్ కోసం వేరు. సో ఇవన్నీ యూజ్ చేయాలంటే ఒక డాక్టర్ని పెట్టుకోవాలి, చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో డైనబల్స్ అయితే ఎవరు యూజ్ చేయొద్దు. డ్రగ్స్లో ఒక చీప్ వచ్చేసరికి డైనబల్ అనమాట. సో మీకు క్లారిటీ వచ్చిందనుకున్నా డైనబల్స్ యూజ్ చేయాలా లేదా వద్దా అనేది మీకే వదిలేస్తున్నా. సో నేనైతే సజెస్ట్ చేయను. సో మీకు ఏమైనా ప్రాబ్లంగా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కన ఇస్తా, మెసేజ్ చేయండి, ఒక క్లారిటీ ఇస్తా. ఎందుకంటే ఈ వీడియో నేను చెప్పాలనుకోవట్లేదు, ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా ఇక కాంట్రవర్సీలో కౌంటర్లు పడుతుంటే మనకి ఇంకా ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. మీకు క్లారిటీ వచ్చిందనుకున్నా, రాకపోతే నాకు డిఎం చేసేయండి, మీకు క్లారిటీ ఇస్తా. సో వీటి జోలికి అయితే వెళ్ళొద్దని నేనే చెప్తున్నా. నేనైతే సజెస్ట్ చేయట్లేదు, మళ్ళీ చెప్తున్నా. మై డర్ హేటర్స్, నేను సజెస్ట్ చేయట్లేదు, మళ్ళీ నన్ను దెంగద్దు గట్టిగా. సో ఇదన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హర్ష ఫిట్నెస్ గురు.